ఏటా విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం ఏ ఏడాది రక్తసిక్తంగా మారింది. సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఈ బండి ఉత్సవంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేవతామూర్తులను గ్రామానికి తీసుకెళ్లే విషయంలో కర్రల సమరం నిర్వహించడం దేవరగట్టు ఆచారం అన్న సంగతి తెలిసింది. ఈ ఏడాది ఈ కర్రల సమరంలో ఇద్దరు మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఏటా సంప్రదాయం ప్రకారం దేవరగట్టులో విజయదశమి నాడు దేవతామూర్తులకు గ్రామానికి తీసుకెళ్లేందుకు 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 7 గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రత్యేకంగా ఏటా జరుపుకునే ఈ ఉత్సవం రక్తసిక్తం కావడం కద్దు. ఈ ఏడాది కూడా విజయదశమి రోజున అంటూ గురువారం అక్టోబర్ 2న అర్ధరాత్రి స్వామి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు జరిగింది. యథావిధిగా దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు కర్రలతో పోటాపోటీగా తలపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించగా మరో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఏటా విజయదశమి రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం ఏ ఏడాది రక్తసిక్తంగా మారింది. సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఈ బండి ఉత్సవంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేవతామూర్తులను గ్రామానికి తీసుకెళ్లే విషయంలో కర్రల సమరం నిర్వహించడం దేవరగట్టు ఆచారం అన్న సంగతి తెలిసింది. ఈ ఏడాది ఈ కర్రల సమరంలో ఇద్దరు మరణించారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఏటా సంప్రదాయం ప్రకారం దేవరగట్టులో విజయదశమి నాడు దేవతామూర్తులకు గ్రామానికి తీసుకెళ్లేందుకు 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 7 గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడతారు. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రత్యేకంగా ఏటా జరుపుకునే ఈ ఉత్సవం రక్తసిక్తం కావడం కద్దు. ఈ ఏడాది కూడా విజయదశమి రోజున అంటూ గురువారం అక్టోబర్ 2న అర్ధరాత్రి స్వామి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు జరిగింది. యథావిధిగా దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు కర్రలతో పోటాపోటీగా తలపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కర్రల సమరంలో ఇద్దరు మరణించగా మరో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు.